హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి సంతృప్తి అనే కథను వినేద్దామండి. జయపురంలో రాజయ్య, చంద్రయ్య అనే రైతు సోదరులుండేవాళ్ళు. ఇద్దరూ తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపేవారు. ఒకరోజు రాజయ్యకు ఆరోగ్యం బాగోలేనందున ఇంట్లో పడుకున్నాడు. చంద్రయ్య వెళ్ళి పొలం దున్నసాగాడు. ఉన్నట్లుంది నాగలికి ఏదో తగిలి గట్టిగా శబ్దం వచ్చింది. చంద్రయ్య అనుమానంతో తవ్వి చూశాడు. భూమి అడుగున ఒక చిన్న బిందె నిండా బంగారు కాసులున్నాయి. చంద్రయ్య సంతోషంతో ఆ బిందెను పైకి తీయబోయాడు. అంతలో ఎవరో తెల్లని దుస్తులు ధరించిన స్త్రీ తన పక్క నుండి పోవడం గమనించి చప్పున ఆమె దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు? నా పొలంలో దేనికి వచ్చావు? ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అందులోకి ఆమె, నేను సంతృప్తి దేవతను. నీలో సంతృప్తి ఉండటం బట్టి ఇంతవరకు ఈ చిన్న పొలంలో వచ్చిన దానితో తృప్తిగా కాలం గడుపుతున్నావు. నేను నీ వద్దనే ఉన్నాను. నువ్వు ఈ బంగారం కాసులు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. నీకు నేను కావాలా, ఈ బంగారు కాసులు కావాలా అని అడిగింది. చంద్రయ్య నవ్వుతూ, నీకోసం ఈ బంగారు కాసులు వదులుకునే పిచ్చివాడిననుకున్నావా? నీ వలన నాకు లాభం లేదు. నాకు విలువైన ఈ బంగారు కాసులు కావాలి అన్నాడు. ఆ మాట విని సంతృప్తి దేవత వెళ్ళిపోయింది. చంద్రయ్య పొలాన్ని రాజయ్యకు అప్పగించి బంగారు కాసులతో నగరానికి వెళ్ళి ఓ అంగడి తెరిచి ముత్యాల వ్యాపారం చేసుకోసాగాడు. రాజయ్యకు ఏ సంగతి తెలియదు. అతను పొలం దున్నుకోసాగాడు. కొన్ని నెలలు గడిచాయి. రాజయ్య పొలం దున్నుతుండగా అతనికి మరలా బంగారు కాసుల బిందె దొరికింది. రాజయ్య ఆశతో దాన్ని తీసుకుపోతుండగా సంతృప్తి దేవత వచ్చి, నీకు బంగారు కాసులు కావాలా, సంతృప్తి దేవతనైనా నేను కావాలా అని అడిగింది. రాజయ్య బాగా ఆలోచించి, నాకు సంతృప్తి ముఖ్యం, అందువలన ఈ బంగారు కాసులు వద్దు. నువ్వు ఇక్కడే నా వద్దనే ఉండు అని అన్నాడు. సరే, నేను నీతోనే ఉంటాను. ఈ బంగారు కాసులు బీదలకు దానం చెయ్యి అని సంతృప్తి దేవత మాయమైంది. రాజయ్య సంతోషించి ఆ బంగారం అంతా బీదలకు దానం చేశాడు. ఆ రోజు నుండి అతడు అశాంతి, అసంతృప్తి అనేవి లేకుండా హాయిగా జీవించసాగాడు. చంద్రయ్య వ్యాపారంలో ఇంకా ఎక్కువ సంపాదించాలని ఉన్న బంగారమంతా తీసుకుని ఓడలో విదేశానికి బయలుదేరాడు. సగం దారిలో హఠాత్తుగా పెద్ద తుఫాన్ వచ్చి ఓడ తలకిందులైంది. ఓడలోని బంగారమంతా సముద్రపాలైంది. చంద్రయ్య చేతికి దొరికిన కొయ్య పలక ఆధారంగా మెల్లగా ఈదుకుంటూ చిన్న దీవికి చేరాడు. అక్కడ కొంతమంది కనిపించారు. వాళ్ళు చంద్రయ్యను చూసి, ఓయి, నువ్వు మాలాగా అసంతృప్తి మనిషివన్నమాట, జీవితాంతం మాతోనే ఉండిపో అన్నారు. చంద్రయ్యకు అప్పుడు తెలిసింది సంతృప్తి దేవత విలువ. చేసిన పొరపాటుకు చింతించాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.